నమస్తే గణపతయే. ప్రియ భగవద్బంధువులారా, 7వ తారీఖు ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం గురించి అనేక విషయాలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మన ధర్మజ్యోతి ఛానల్ ద్వారా నేను కూడా కొన్ని విషయాలు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. 2 విషయాలు అందరూ కూడా గుర్తుపెట్టుకుని గ్రహణం రోజు ఈ 2 విషయాలు అందరూ కూడా పాటించాలి. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, ఎవరు కూడా భయపడవద్దు. అభౌతిక కల్పనలు, అవాస్తవాలు, పుకార్లు ఇటువంటివి ఎవ్వరూ కూడా నమ్మవద్దు. ఎందుకు అంటే, మన తలరాతలేవి మారవు, ఎవరికి రాజయోగాలు పట్టవు, ఎవరికి అదృష్టం కలగదు ఈ గ్రహణం వలన. కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అది కూడా వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క శాస్త్రానుసారం చేసేటువంటి దానాల ద్వారా అది కూడా తొలగిపోతుంది. రెండవది ఏమిటి అంటే, శాస్త్ర విధి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఎలా అయితే మనకి గ్రహణం ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు అని శాస్త్రం తెలిపిందో, అదే శాస్త్రంలో గ్రహణం పట్టేటప్పుడు పట్టు స్నానం, విడిచేటప్పుడు విడుపు స్నానం చేసి ఆ గ్రహణ మధ్యకాలంలో చేయవలసిన పని ఏమిటి అంటే, భగవన్నామ స్మరణ. స్మరణాన్ ముక్తి. దానికి మించింది ఇంకొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. భగవన్నామ స్మరణ ఎంత వీలైతే అంత మాత్రమున ఈ భగవన్నామ స్మరణ చెయ్యాలి. దాదాపు 3 గంటలు ఉండేటువంటి ఈ చంద్రగ్రహణం ఈసారి చాలా విశేషం. భగవన్నామం ఎంత మనం ఆ యొక్క భగవంతుణ్ణి స్మరణ చేస్తే అంత ఫలితం మనకి వస్తుంది. దానాల కంటే కూడా, దానం ఇవ్వటం కంటే కూడా ముఖ్యంగా శతభిష నక్షత్రం వారు, కుంభరాశి వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ భగవన్నామ స్మరణ చేయటం కూడా చాలా విశేషం. ఇటువంటి గ్రహణం రోజు శాస్త్ర విధిని అనుసరించి శాస్త్రంలో ఉన్న విషయాలు తెలుసుకొని భగవన్నామస్మరణ చేయండి. పక్క రోజు ఉదయాన్నే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చంద్రుడికి ప్రీతిగా బియ్యము, రాహుకి ప్రీతిగా మినుములు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు నాగపడగ, చంద్రబింబము దానం ఇవ్వండి. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. మా వారు అమెరికాలో ఉన్నారండి, వాళ్ళకి ఎలా ఈ గ్రహణం ఉంటుందా అని. కానీ యుఎస్లో ఉన్నా, యూకేలో ఉన్నా ఈ గ్రహణం వాళ్ళకి వర్తించదు. ఒకవేళ కుంభరాశి ఇదే శతభిష నక్షత్రం అయినా సరే వాళ్ళకి ఈ గ్రహణం వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా.